హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. తెలంగాణలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్లలో ఒకటైనటువంటి వేములవాడ గుడికి అయితే వెళ్తున్నా నేను. ఈ టెంపుల్కి మేము హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాం. సో దట్ మనం ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని అయితే తప్పించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వేములవాడ గుడి లోపల దేవుని దర్శనం అయితే మనం ఫస్ట్ అవర్లోనే చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే వెళ్తున్నాము. ఈ ట్రిప్కు నేను మా బ్రదర్తో కలిసి వెళ్తున్నా. వేములవాడ రావడానికి ఒక 15 కిలోమీటర్ల ముందుగానే ఈ టెంపుల్కు సంబంధించినటువంటి కమాన్ కనిపిస్తుంది. చూడండి, బాగుంది కదా ఇది. ఇంకొంచెం ముందు కనుక పోతే మనకు సిరిసిల్ల వస్తుంది. అది రావడానికంటే ముందే ఇక్కడ ఒక చిన్న ఏర్లా కనిపిస్తుంది కదా. ప్రజెంట్గా దీంట్లో నీళ్ళైతే లేవు. ఇది దాటిన తర్వాత మనకు సిరిసిల్ల అయితే వస్తుంది. ఈ వేములవాడ టెంపుల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఈ వేములవాడ కరీంనగర్ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా కొద్దిసేపు కనుక ట్రావెల్ చేస్తే మనకు ఈ టెంపుల్కి అయితే చేరుకుంటాం. ఈ ఫ్లైఓవర్ని చూడండి, చూడడానికి కొంచెం స్టైలిష్గా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఇలాంటి ఫ్లైఓవర్స్ జనరల్గా తమిళనాడులో కనిపిస్తుంది. ఈ తర్వాత ఇక్కడే చూస్తున్నాను నేను. బాగుంది చూడడానికి స్టైలిష్గా. గుడికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇదే ఆ గుడికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ. ఈ గుడికి రోడ్డు పక్కన చూడండి ఒకసారి, ఈ గుడికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి షాప్స్, తర్వాతకి టాయ్ షాప్స్, ఇవన్నీ కూడా రోడ్డుకు ఒక పక్కన ఉంటాయి. ఇంకొక పక్కన టెంపుల్ ప్రహరీ కూడా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ టెంపుల్ కంటే ముందు ఈ వెహికల్ని అయితే పార్క్ చేయడానికి కోసం అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ చాలా విశాలంగా ఉండేటువంటి ఒక పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది గుడి వెనకాల. సో మనకు అయితే గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం, టెంపుల్ లోపలికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు మనం వేములవాడలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చినాము. ఈరోజు మనం ఈ గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ గో ఇన్సైడ్. ఈ గుడి లోపల మనకు చిలక జోస్యం కూడా కనిపిస్తుంది. ఈ గుడికి భక్తుల తాకిడి అయితే ప్రతిరోజు కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయం వారు స్పెషల్ దర్శనాన్ని కూడా అనుమతించారు. ఈ శీఘ్ర దర్శనానికి 100 రూపాయల టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సోమవారం, ఆదివారం మరియు ఇతర హాలిడేస్లలో ఈ గుడికి వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు ప్లాన్ చేసుకోండి వెళ్ళడానికి. శివుడు ఈ గుడి లోపల రాజరాజేశ్వర స్వామిగా వెలిసిండు. ఈ ఆలయం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి కూడా ఇక్కడే ఉందని పురాతత్వ శాస్త్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ గుడికి సంబంధించినటువంటి చరిత్రనైతే ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి మొదటి నరసింహుడికి రాజాదిత్య అనేటువంటి బిరుదుంది. ఆ పేరు మీదుగానే ఇక్కడ ఉన్నటువంటి గుడికి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనేటువంటి పేరు వచ్చిందనేది ఒక కథనం. భక్తుల కోరికలు తీరిన తర్వాతకి భగవంతుడికి సమర్పించేటువంటి బెల్లం, ఇతర పూజ సామాగ్రి అన్నీ కూడా గుడి లోపలనే దొరుకుతాయి. బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. వేములవాడకు ఒక గొప్ప చరిత్ర అయితే ఉంది. ఇది చాళుక్యులకు రాజధానిగా ఉండేదట. ఒక పుణ్యక్షేత్రంగాను, తర్వాత వ్యాపార కేంద్రంగాను ఈ వేములవాడ 11వ శతాబ్దం నాటికే ఎంతో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ప్లేస్ ఇది. ఈ గుడి లోపల ఒక కోనేరు కూడా ఉంది. దీనిని ధర్మగుండం అని పిలుస్తాం. అర్జునుడి ముని మనవడైనటువంటి నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్నటువంటి నరేంద్రుడికి కొలనులో ఒక శివలింగం దొరికింది. ఈ కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినటువంటి నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడు. ఆ శివలింగమే ఇప్పుడున్నటువంటి మూల విరాట్ స్థల పురాణం. ధర్మగుండం కోనేటిపైన 3 మండపాలు కూడా నిర్మించబడ్డవి. మధ్య దానిపైన శివుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. కాకపోతే ఈ ధర్మగుండంలోకి నేను వచ్చిన టైంలో అయితే ఎవరిని అలౌ చేయలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా ఇవన్నీ. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తమ మొక్కుబడిలో భాగంగా బియ్యం, పసుపు, కుంకుమ ఇలా ఇతర పూజ సామాగ్రిని సమర్పించుకుంటారు. మరికొద్దిమంది అయితే డబ్బు కూడా సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళకు మంచి జరుగుతుంది అనేది ఆ భక్తుల యొక్క నమ్మకం.
భక్తులు తమ మొక్కుబడిని సమర్పించుకోవడానికి స్పెషల్గా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. బెల్లం, ఎండు కొబ్బరి, ఒడిబియ్యం ఇట్లా భక్తులు వాళ్ళు మొక్కుకున్నటువంటి దాని ప్రకారం వాళ్ళు సమర్పించుకోవచ్చు. పెద్దవారికి ఎస్పెషల్లీ చిన్నవారికి దిష్టి తాకకుండా ఉండడం కోసం నల్లటి దారాన్ని కాళ్ళకైతే కడతారు. అవసరం ఉన్నటువంటి భక్తులు ఉపయోగించుకోవచ్చు. దీనికి ఒకటైతే 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రథోత్సవం జరిగింది, మరి యజ్ఞం జరుగుతున్నది ఈరోజు. ఇక్కడికి వెళ్ళాను కాదు, వరంగల్కి వెళ్ళొచ్చిర్రు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కామారెడ్డి, నిజామాబాద్ నుంచి, మళ్ళా ఖమ్మం నుంచి, హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చిర్రు. ఈ శివుడు మహిమ అనేది చాలా మంచి దివ్యంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ శివుని కోల్చుకుంటే వాళ్ళ కోరికలు తెలుస్తాయని ప్రజల యొక్క నమ్మకంతో చాలామంది రావడం జరిగింది. వచ్చినటువంటి భక్తులు ఇగో ఇక్కడే రాత్రిపూట బస చేస్తారనుకుంటాను. చూడవచ్చు ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, వాళ్ళు ఇక్కడే వచ్చి రాత్రిపూట పడుకుంటారు. ఇవి అమ్మవారి చీరలకు సంబంధించినటువంటి ఇగో ప్రతి దాని మీద కూడా రేటు ఉంది. ఈ రేటు ప్రకారం ఆ చీరలు అమ్ముతారు వీళ్ళు. శివరాత్రి రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకదశ రుద్రాభిషేకం కూడా చేస్తారు. ఇక్కడ ఈ దేవాలయంపై ఉన్నటువంటి శిల్పాలు బౌద్ధ, జైన సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటవి. కాబట్టి శైవులు, వైష్ణవులు, బౌద్ధులు, జైనులు ఇలా అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసేసి భక్తులు తమ విరాళాలను అన్నదానం కోసం అయితే ఇవ్వచ్చు. ఇక్కడ భక్తులు చేసేటువంటి పూజలలో ముఖ్యమైనటువంటిది కోడెమొక్కు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కోడెలను దక్షిణగా ఇవ్వడానికి అంత ఆర్థిక స్తోమత లేనటువంటి భక్తులు ఆల్రెడీ అక్కడ గుళ్ళోలో ఉన్నటువంటి కోడెలను అయితే వాళ్ళు ప్రదక్షిణ చేయించవచ్చు. దీనికి గాను 200 రూపాయలు టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ గుళ్ళో పుట్టింటికలు తీసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యలో తీయించుకోవచ్చు. దీనికి గాను 251 రూపాయి టికెట్ అయితే ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ల నాటి మసీదు కూడా ఉంది. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి స్వామి మూర్తి విగ్రహాన్ని అవమానించాడట. దీంతో కోపోద్రిక్తులైనటువంటి భక్తులు అతన్ని అక్కడికక్కడే చంపేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ ప్రాంత ముస్లిం పాలకుడు ఎక్కడైతే మరణించాడో అక్కడే పూడ్చి ఈ మజార్ను కట్టించారు. గుడి లోపలికి మొబైల్ ఫోన్స్ అనుమతించరు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కౌంటర్లో పెట్టేసి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గుడి లోపల ఒక సాంస్కృతిక కళా మండపం కూడా ఉంది. భక్తి పాటలు, తర్వాతకి క్లాసికల్ డాన్సెస్ ఇట్లాంటివన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. గుడికి తర్వాతకి పార్కింగ్ ప్లేస్ మధ్యలో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ భక్తులు స్టే చేయొచ్చు, తర్వాతకి వంటలు కూడా వండుకోవచ్చు. రాత్రిపూట కూడా స్టే చేయడానికి ఇబ్బంది ఉండదు ఇక్కడ. చలో ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటికి వెళ్దాము. ఈ బయటికి వెళ్ళిన తర్వాతకి మనకు భీమేశ్వర ఆలయం, తర్వాతకి బద్దిపోచమ్మ టెంపుల్ ఈ రెండైతే కనిపిస్తవి. వాటిని కూడా మనం చూద్దాం పదండి. ఈ గుడి నుంచి బయటకు రాగానే భీమేశ్వర సదన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చినటువంటి భక్తుల కోసం రూమ్స్ కూడా అందుబాటులో ఉంటవి, స్టే చేయొచ్చు. దీని పక్కనే శ్రీ శారదా శంకర దేవాలయం, తర్వాతకి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇవి దాటిన తర్వాతకి నెక్స్ట్ భీమేశ్వర ఆలయం అయితే వచ్చేస్తుంది. ఈ గుడి లోపల గండ దీపాన్ని వెలిగించడం చాలా పవిత్రమైనటువంటి కార్యంగా భక్తులు భావిస్తారు. సో దీనికి 5 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకుందాం పదండి. ఈ భీమేశ్వర ఆలయంలో శ్రీ గోకులం పేరుతో ఆవులను కూడా సంరక్షిస్తూ ఉన్నారు. కాకపోతే నేను వచ్చినటువంటి టైంలో ఇక్కడ ఆవులు అయితే ఏం లేవు.
మహిమేశ్వర ఆలయానికి ఎదురుగానే ఒక వేద పాఠశాల కూడా ఉంటుంది, చూడవచ్చు మనం. ఇక నుంచి కొంచెం ముందు గనక పోతే మనకు శ్రీ బద్దిపోచమ్మ టెంపుల్ అయితే వస్తుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులందరూ కూడా లైన్లో నిల్చున్నారు. భక్తుల మొక్కు ప్రకారం ఇక్కడ కోళ్ళను తర్వాతకి మేకలను కూడా కోసుకొని తింటారు. కంప్లీట్ నాన్ వెజ్. భక్తుల సంఖ్య కూడా చాలా రద్దీ ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.